ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వినియోగం అనివార్యంగా మారింది. స్మార్ట్ ఫోన్ లేకపోతే గడవని పరిస్థితి ఉంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ఎన్నో రకాల దుష్ప్రభావాలకు కారణం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా చిన్నారులపై స్మార్ట్ ఫోన్ తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. తాజాగా నిర్వహించిన పరిశోధనల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొబైల్ ఫోన్లను అతిగా వాడడం వల్ల పిల్లల మెదడు, వినికిడి, మాట్లాడే సామర్థ్యంపై ప్రభావితం చూపుతుందని పరిశోధనల్లో తేలింది. మొబైల్ ఫోన్ల నుంచి వెలువడే నీలికాంతి పిల్లల మెదడు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. ఇది వారి నిద్రను కూడా ప్రభావితం చేస్తుంది. వారి ఏకాగ్రతను, నేర్చుకునే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. మొబైల్ ఫోన్లను ఎక్కువగా వాడడం వల్ల పిల్లల వినికిడి సామర్థ్యం కూడా తగ్గిపోతుందని పరిశోధనలో తేలింది. మొబైల్ ఫోన్ల నుంచి వచ్చే పెద్ద శబ్దం పిల్లల చెవుల సున్నితమైన కణజాలాలను దెబ్బతీస్తుంది. దీని కారణంగా వారు వినికిడిలో ఇబ్బంది పడవచ్చు. ఇక స్మార్ట్ ఫోన్ వినియోగం చిన్నారుల్లో సామాజిక, భావోద్వేగ సమస్యలకు దారితీస్తుందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇతరులతో మాట్లాడడానికి తక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. వీరిలో ఒంటరితనం, నిరాశ పెరుగుతుంది. 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల్లో 99% మంది మొబైల్ ఫోన్లు, గాడ్జెట్లకు బానిసలుగా మారుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అయితే దేశంలో సుమారు 66% మంది తల్లిదండ్రులకు తమ పిల్లలకు అధిక స్క్రీన్ సమయం ప్రమాదకరమని తెలియదు. ఇటీవల అధ్యయనం ప్రకారం 65% కుటుంబాలకు తమ పిల్లలు అన్నం తినడానికి టీవీలు చూస్తున్నారని తేలింది. 12 నెలల వయసు ఉన్న పిల్లవాడు కూడా రోజుకు 53 నిమిషాలు స్మార్ట్ ఫోన్లు చూస్తున్నారు. ఇక 3 సంవత్సరాల వయసులో స్క్రీన్ సమయం గంటన్నరకు పెరుగుతుంది. పిల్లలను మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు పడుకునే ముందు ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ ఇవ్వకూడదని చెబుతున్నారు. మొబైల్ ఫోన్ల వల్ల కలిగే నష్టాలను చిన్నారులకు అర్థమయ్యేలా వివరించాలి. స్మార్ట్ ఫోన్లకు బదులుగా వారికి ఇతర వ్యాపకాలను అలవాటు చేయాలని సూచిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.